కూర్చోవాలి. అమ్మ మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇంకా వినొస్తున్నాయి మీ మాటలు. అందరూ కామ్గా 2 నిమిషాలు కూర్చోవాలి. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎందుకంటే నిన్న మనకు ఈవినింగ్ దీపోత్సవం కార్యక్రమం ఉండే. మధ్యాహ్నం చాలా వర్షం పడ్డది. మేమందరం అనుకున్నాం ఈ వర్షం పడ్డది కదా ప్రోగ్రాం ఎట్లుంటుందో అని. కానీ మీరందరూ కూడా వర్షాన్ని లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ భక్తి ఎప్పటికీ కూడా ఇలాగే ఉంది. ఇంకా వచ్చే సంవత్సరాల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే మనం జరుపుకుంటున్నామో ఈ నవరాత్రులు అంతకంటే ఒక 100 రెట్లు గొప్పగా మనం భవిష్యత్తులో జరుపుకోవాలి. అలాంటి శక్తిని, ఆయురారోగ్యాన్ని, అష్ట ఐశ్వర్యాలను ఆ భగవంతుని అందరికీ కూడా ఇవ్వాలని భగవంతుని వేడుకుంటున్నాను. భగవంతుడు మన యొక్క ప్రసాదాలు ఆరగేసి. ఓకేనా? నేను చెప్తాను, మీరందరూ కూడా అందరూ లీనమైపోయి గట్టిగా చప్పట్లతో ఒక 2 భజనలు చేద్దాం. ఓకే. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర. గట్టిగా అందరూ అనాలి, అనట్లేదు, ఏక కంఠంతో రావాలి. ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర, ఓ బుజ్జ గణపయ్య దీవించరా. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర, ఇంటి తనయా లంబోదరా, ముక్కంటి తనయా లంబోదరా, మూషిక వాహన మహోదరా. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర, ఓ బుజ్జ గణపయ్య దీవించరా. నీకోసమేనయ్య ఈ పూజలు, పార్వతీ నందన లంబోదరా, పార్వతీ దీవించరా. కోటొక్క దండాలు గణనాథుడా, నీకు పాలాభిషేకము విఘ్నేశ్వర. నీకు పాలాభిషేకము విఘ్నేశ్వర. పసివాడి నవ్వులు నీ నవ్వులు, పసివాడి నవ్వులు నీ నవ్వులు, చిన్ని చిన్ని పలుకులు నీ మాటలు. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర, నీ కన్న మాకింకా ఎవరున్నారు, నీవే కదా మాకు తొలి దైవము. కుడుములు ఉండ్రాళ్ళు నీకోసం, నీకోసమే మా హృదయ హారతి నీకిస్తును. మా హృదయ హారతి నీకిస్తును. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర, ఓ బుజ్జ గణపయ్య దీవించరా. మనసార మిమ్మల్ని దీవించి పోవయ్య విఘ్నేశ్వర. కోరంగమా తుంగు బంగారమై, మా కోరిన కోరికలు తీర్చాలయ్యా.
మంగళ రూపాలంబోదరా మంగళ రూపాలంబోదరా మమ్ము మన్నించి ఏలయ్య విఘ్నేశ్వరా పూజని దేవి విఘ్నేశ్వరా